శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 24వ రోజు 24వ అధ్యాయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ అధ్యాయంలో మనకి మాఘ వ్రతం యొక్క మహిమను తెలియచేశారు. కృష్ణమదుడు జిహ్ను మహర్షితో చెప్పుచున్నాడు. జిహ్ను మహర్షి విను. దేవాదిదేవుడైన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని చూచి మిక్కిలి దయగలవాడై, దేవేంద్ర, నీవు ఇప్పుడు అతివేగముగా పారిజాత వృక్షమును తీసుకొని నీ స్వర్గమునకు పొమ్ము అని పలికెను. దేవేంద్రుడు సరే అని శ్రీహరికి నమస్కారం చేసి స్వర్గలోకమునకు పోయెను. ఇంద్రుడు స్వర్గమునకు వెళ్ళగానే తులసీదేవి మానవుల మాటలతో విష్ణుదేవునితో ఇట్లనెను. విష్ణుమూర్తి, నేను నీ పాద సరోజములను ఆశ్రయించి ఉన్నదానను. నన్ను రక్షించుము. నీవు తప్ప వేరే గతి లేదు. ఎవరున్నను ఎవరిని మాత్రము కోరుదానను గాను అని తులసీదేవి పలుకగా శ్రీహరి విని ఈ విధంగా పలికెను. భూలోకమున అమృత బిందువు చే పుట్టిన తులసీదేవి, నీవు నాకు భార్యగా ఉండుము. నన్ను పొందుము. నిన్ను నా మనసున ఉంచుకొందును. నీకు ఈ విషయమై అనుమానము కూడదు. పాపములను నాశనము చేయు తులసీదేవి, దళముతో కూడి ఉన్న మనోహరమైన నీ స్వరూపమును చూచిన వారు గంగా స్నానం ఆచరించిన వారి వలె వెంటనే పవిత్రులవుదురు. సుకోమలమైన నీ పల్లవ దళములతో నన్ను పూజించువారు నా రూపమునే పొందగలరు, మరియు వారికి పునర్జన్మ లేదు. తులసీదేవి, సుకోమల పల్లవ దళయుతమైన నీ దండను నిర్మించి నా కంఠమునందు అలంకరించువాడు 1000 కోట్ల కల్పములను 100 కోట్ల కల్పములను వైకుంఠమునందు సుఖముగా ఉండి పిమ్మట నా యందు లీనుడు కాగలడు. ఏ నరుడు నిన్ను ఇంటి యందు గాని తోట యందు గాని నీరు పోసి పెంచునో వానికి మహాపాతకములు అంటనేరవు. ఉదయకాలమందు నిద్రలేచి నిన్ను చూచిన దినమే మంచి దినము. అట్టి నరుడు సుఖమును పొందను. తులసీదేవి, నీ దళములతో కూడిన నీటిని దేహమంతటను చల్లుకొనినవాడు పరమ అపవిత్రుడైనను పవిత్రుడు కాగలడు. నీ చెట్టు మొదట గల మట్టిని నుదుట ధరించువాడు సౌఖ్యమును పొందను. అట్టి వానిని యక్ష రాక్షస పిశాచ గణములు ఏమీయూ చేయలేవు. వాటి వల్ల భయము లేదు. త్రిలోక పావనియగు తులసి, నిన్నును లక్ష్మీదేవిని కూడా నేను సమానముగా చూతును. నీవును లక్ష్మియు తోబుట్టువులు కనుక మీరిరువురును నాకు సమానులు. లక్ష్మీదేవి పాలసముద్రం నందు పుట్టినది. తులసీదేవి ఆ పాలసముద్ర తీరమందు పుట్టినది కనుక ఇరువురును సోదరీమణులు అగుదురు. ఈ విధముగా తులసీదేవికి వరమిచ్చి రమాభర్తేగు విష్ణుమూర్తి వివిధ శాఖలతో కూడిన తులసీదేవిని సౌఖ్యవంతములకు తన చేతులతో తాకెను. విష్ణుమూర్తి యొక్క హస్తస్పర్శ వల్ల ఆ తులసీదేవి సర్వశోభావంతమయ్యను. ఆ తులసీదేవి మంచి రూపము గుణము కలిగిన స్త్రీ అయ్యను. పిమ్మట మహానుభావుడైన రమాధవుని పాద సరోజములకు ప్రణమిల్లి వెంటనే శ్రీహరి అంశను గాంచెను. పిమ్మట భగవంతుడును మాయామయుండును జగద్భర్తయు అగు రమావల్లభుడు లోక పవిత్రమైన తులసీదేవిని దుర్మార్గులైన మానవుల కొరకు ప్రఖ్యాతిగా స్థాపించెను. శ్రీహరి యొక్క ఎడమ చేతితో ఎక్కడ ముట్టబడినదో ఆ భాగమంతయు తులసీదేవికి కొమ్మలయందు కృష్ణవర్ణము కలిగెను. అట్టి తులసి కృష్ణ తులసి అని ప్రఖ్యాతి చెందినది. ఈ తులసి వృక్షమునకు సమీపమున గల చెట్లన్నయు పవిత్రములైనవి కనుక భూలోకమున తులసి పవిత్రమైనదియు పుణ్యమును ఇచ్చున్నదిగా చెప్పబడుతున్నది. ఈ తులసీ వృక్షము ఎక్కడ గలదో ఆ భూమి పాపమును హరించున్నది అగును. సుందర స్వరూపము కలదియు సమస్త పుష్పముల కంటే అందమైనది అయినటువంటి తులసీ దళమును తీసుకుని తరువాత విష్ణుభక్తుడైన సత్యజిత్తునితో ఇట్లనెను. సత్యజిత్తు, వెంటనే నా పూజను చేసి బ్రాహ్మణుల యొక్క సంతర్పణము సంతృప్తికరముగా చేసి నీవును భోజనము చేయుము, ఆలస్యం చేయకుము అని శ్రీహరి చెప్పగానే సత్యజిత్తు ఆ మాటలను విని శ్రీహరిని పూజించి మిగిలిన ప్రసాదమును గ్రహించెను. గరుడ వాహనారూఢుడైన
భగవంతుడు ఈ రీతిగా ఏకాదశి వ్రతమును సమాప్తి చేయించి తన భక్తులకు సత్యజిత్తును అతని భార్యను తులసిని ఆ గరుత్మంతుని మీద ఎక్కించుకుని సమస్త భూతములకు దర్శనమిచ్చుచు తన నిలయమగు వైకుంఠమునకు చేరెను. జిహ్నుముని ఏకాదశి వ్రతము ఈ విధముగా సవిస్తరముగా తెలిపితిని. మహిమను విధానమును తెలియచేసితిని. ఇది అశ్వమేధ యాగము వలన కలుగు ఫలితమును ఇచ్చును. చాలా సుఖప్రదము. ఈ మాఘమాసమున ఏకాదశి మిక్కిలి సుఖదాయకము కనుక మాఘశుద్ధ ఏకాదశి యందు ఉపవాసము చేసి రాత్రి జాగరణము నుండి శ్రీహరిని పూజించినవాడు ఇహలోకమునందు అనేక సౌఖ్యములను అనుభవించి అంతమందు విష్ణు సన్నిధానమును పొందును. మాఘమాసమున మకర రాశి యందు సూర్యుడు ఉండగా శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస వ్రతము ఆచరించని నరుడు అంతమందు బ్రహ్మరాక్షసుడగును. పాపనాశనమగు ఏకాదశిని ఉపవసించి ద్వాదశి నాడు పారాయణ చేయువాడు సమమగు పుణ్యమును పొందగలడు. మాఘశుద్ధ ద్వాదశి దినమున శ్రీహరిని ప్రీతి కొరకై దూడతో కూడి ఉన్న పాలనిచ్చు ఆవును పరమశ్రోత్రియుడైన హరి కథాశ్రవణమందు ఆసక్తి కలిగిన వాడైన కుటుంబీకుడైన విప్రునకు దానమిచ్చువాడును. ఈ ద్వాదశి నాడు భూదానము, వస్త్రదానము, బంగారు దానము, సాలగ్రామ దానము, తిలదానము, ఫలము, పెరుగు, అన్నదానము, తాంబూలము, యజ్ఞోపవీతము మొదలగు దానములను దక్షిణలతో కూడి చేయువారును అంతమంది స్వర్గమందు సుఖమును అనుభవించి పిమ్మట భూలోకమున పుట్టి చక్రవర్తులై సౌఖ్యమును పొంది అంతమంది విష్ణులోకము చేరి భగవంతునితో కూడా శాశ్వత ఆనందమును పొందుదురు. విప్రోత్తమ, నీవడిగిన ప్రకారము 3 లోకములందును పవిత్రమైన కథను నీకు చెప్పితిని. ఇది ఇహపరలోక సుఖములను ఇచ్చును. పాపహరమైన ఈ కథను వినువారు ఎంత అపవిత్రులైనను పునీతులై అంతమంది విష్ణు సన్నిధిని చేరుదురు. ఈ అధ్యాయము శ్రీహరి ఎదుట భక్తియుక్తుడై వినువాడును చదువువాడును ఇహలోకములందు అనేక భోగసుఖములను అనుభవించి అంతమందు విష్ణు సాయుధ్యమును పొందును. ఎంత చక్కని ఫలితాన్ని ఇస్తున్నారో చూడండి. ఈ కథ అంటే జహ్ను మహర్షికి గృత్సమద మహర్షి చెప్పిన ఈ కథ దీని ప్రకారం ఏం చెప్తున్నారు? 3 లోకములందులో పవిత్రమైన కథను చెప్పాడు గృత్సమద మహర్షి జహ్ను మహర్షికి. ఇది ఇహలోక పరలోక సుఖములనిచ్చు పాపహరమైన ఈ కథను వినేవారు ఎంత అపవిత్రులైనను పునీతులై అంతమంది విష్ణు సన్నిధిని చేరుదురు. ఈ అధ్యాయము శ్రీహరి ఎదుట భక్తియుక్తుడై వినువాడు చదువువాడు ఇహలోకమందు అనేక భోగములను అనుభవించి అంతమంది విష్ణు సాయుధ్యమును పొందును అని అంత గొప్ప ఫలితాన్ని మనకి ఈ అధ్యాయం ద్వారా అందించారు. ఇది స్కాంద పురాణాంతర్గతమగు మాఘపురాణమునందు 24వ అధ్యాయం సంపూర్ణం. ఆ శ్రీహరి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.